హరే కృష్ణ. ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని కానీ, తన భార్యని కానీ, తన పిల్లల్ని కానీ, తన ఆస్తిపాస్తుల్ని కానీ, తన ధనాన్ని కానీ ఏది తనతో తను చనిపోయిందో తీసుకెళ్ళలేడు. అవన్నీ అశాశ్వతమైనవి. కాబట్టి తన జీవితాంతం కష్టపడేదానికి ఉన్న విలువ ఏంటి? ఇవన్నీ తనతో రానప్పుడు. అందుకే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో తపస్సును ఆచరించాలి. ఆ తపస్సు భక్తి కొరకై ఉండాలి. తపస్సు చేసి మరలా భౌతిక వస్తువుల్ని కోరుకోకూడదు. భౌతిక వస్తువులు అశాశ్వతమైనవి. అవి మనకి ఏమీ ఇవ్వలేవు, మన దగ్గర నుంచి ఏ ఆనందాన్ని కూడా తీసుకోలేవు. కాబట్టి ఆ అశాశ్వతమైన వస్తువుల కోసం మనం పాకలాడకూడదు. చైతన్య మహాప్రభు ఆయన 24 ఏళ్ల వయసుకి ఆయన సన్యాసం పుచ్చుకొని ఆయన తపస్సును ఆచరించారు. భక్తి అనేది ఎలా ఆచరించాలో చేసి చూపించారు. అందుకే తపస్సు అనేది భౌతిక కోరికల కోసం కాదు, కృష్ణ భక్తి కోసం. హరే కృష్ణ.